మామయ్య, మీకంటే ముందు జన్మించిన పిల్లలందర్నీ హతమార్చాడా మధురాధీసుడు కంసుడు? అవును వత్స. పాపం పుణ్యం ఈ రెండింటి రూపము మాల మాదిరిగానే ఉంటుంది. ఏ విధంగా ఒక ముత్యం రెండవ ముత్యాన్ని, రెండవ ముత్యం మూడవ ముత్యాన్ని కట్టిపడుతుందో సరిగ్గా అలాగే ఒక పుణ్యం ఇంకొక పుణ్యాన్ని చేయిస్తుంది. అలాగే ఒక పాపం తప్పక ఇంకొక పాపానికి దారితీస్తుంది. పాపం మనిషి అహంకారానికి ఆజ్యం పోస్తుంది. మనిషి ఇంకొక పాపం చేయడానికి ఎప్పుడు సందేహిస్తాడంటే ఆ పాపం ఇచ్చే భయంకరమైన ఫలితాన్ని చూసినప్పుడే. కాని చివరికి అహంకారం వలన మనిషి దాని ఫలితాన్ని చూడలేకపోతాడు. అధర్మం, అపరాధం పరంపరగా నిర్మించుకుంటూనే ఉంటాడు. సమాజం ఎన్ని మోసాలను, ఎంత వంచనను, ఎన్ని అపరాధాలను సహించగలదు? ఎందరు అపరాధులను అది క్షమించి వదిలివేయగలదు? ఈ నిర్ణయం సమాజమే తీసుకుంటుంది. సమాజంలో ఎవరికైతే దండన విధించే శక్తి ఉందో వారే ఆ నిర్ణయం తీసుకునేందుకు బాధ్యులు. కాని మామయ్య, మాతామహి దేవకి, మాతామహులు వసుదేవులు ఇంతటి బాధను ఎలా సహించగలిగారు? వారు మనసు క్షోభించలేదా? పుట్టిన ప్రతిసారి వారు జన్మనిచ్చిన శిశువును బలి తీసుకున్నారు కదా. వత్సా ప్రతివింద, మొదటి బాలుని మృత్యువు తరువాత మా తల్లి దేవకి, పితృదేవులు వసుదేవుని ముఖంపై ఎప్పుడూ నవ్వు కనిపించలేదు. నిజానికి ఆ బాలురందరినీ ఎవరూ బలి తీసుకోలేదు వత్స. అధర్మాన్ని ఎదిరించిన ఆ యుద్ధంలో వారికి వీరస్వర్గం లభించింది. అయితే బలయింది మా తల్లిదండ్రుల సుఖమే ప్రతివిందా. కాని ఇంతటి మహాత్యాగాన్ని వారెందుకు చేశారు మావయ్య? వత్స శృతకీర్తి, ధర్మ సంస్థాపనకై ప్రయత్నించే వారి బలిదానానికి పరిమితి ఎంతవరకనేది నీకు తెలుసా? పాపులు చేసే పాపాలకు పరాకాష్టే వారి బలిదానానికి పరాకాష్ట. అంటే పాపులు వారు చేసిన పాపాలు నశించనంత వరకు, అప్పటి వరకు ధర్మాన్ని ప్రేమించే వారి బలిదానం ఏ విధంగా పూర్తవుతుంది? నేనన్నది ఉచితమే కదా సఖీ? దుందుమాలి మహాశయ, మా పుత్రులకు మీరిప్పుడు చెప్పండి, మా సోదరుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడు? ఆ విధంగా దేవకీ వసుదేవుల 7 సంతానాన్ని దుష్టకంసుడు చంపేశాడు. 8వ సంతానం జన్మించే సమయం ఆసన్నమైంది.
భయంకర సంకేతాలు ఇవి ఇవి మన అష్టమ పుత్రుని మృత్యు సంకేతాలు కాదు కదా? నా మనసు కంపిస్తుంది నాథ. ఒక్కొక్కరిగా మన శిశువులు మరణించడం చూసి నా బ్రతుకు దుర్భరమైంది. ఇక మిగిలిందొక్కటే, ఈ అష్టమ పుత్రునికి జన్మనివ్వడం నా కర్తవ్యం. ఎందుకే నేను ఇప్పటికీ ప్రాణాలతో మిగిలాను. ఒకవేళ అగ్రజుడు మన కళ్ళ ముందే ఈ అష్టమ పుత్రుని వధించాడంటే అది నేను చూసి భరించలేను నాదా. నేను జీవించి ఉండలేను. నిజంగా అదే జరిగితే నేను నీతో ప్రాణత్యాగం చేస్తాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది దేవకి. ఈ సమస్త విశ్వాన్ని ఉద్ధరించేందుకు మన అష్టమ పుత్రుడు అవశ్యం జన్మిస్తాడు. ఈ పర్యాయం కంసుడు వారిని హతమార్చలేడు. ఈశ్వరుని యోచనను వమ్ము చేసే శక్తి ఈ కంసునికి లేదు. సైనికుడా, ఈ వాతావరణం ఎంత భయానకంగా ఉంది. ఏమయ్యుంటుంది ఈ మాయ? సైనికుడా, సైనికుడా! ప్రణామాలు మహారాజా. కారాగారానికి వెళ్లి పరిస్థితి తెలుసుకో. అక్కడ దేవకి అష్టమపుత్రుని రోదన వినిపించగానే తక్షణం తెలియజేయండి. నీవు క్షణకాలం ఆలస్యం చేసినా సరే కుమ్మరివాడు తన చక్రం నుండి కుండను వేరు చేసినట్టు నీ శిరస్సును మొండు నుండి వేరు చేస్తాను. వెళ్ళవు. చిత్తం మహారాజా. దేవకి తన అష్టమపుత్రునికి జన్మనిస్తుంది. Ah!
వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. భీతి చెందవలసిన ఆవశ్యకత లేదు. యాదవ శ్రేష్ఠ వసుదేవా, దేవకుని పుత్రి దేవకి, మీకు శుభం కలుగుగాక. హిరణ్యాక్షుడు ఆనాడు భూమిని జలంలో ముంచివేసినప్పుడు నేను వరాహావతారమెత్తి పుడమిని ఉద్ధరించాను. నరసింహావతారం ధరించి నేను హిరణ్యకశపుణ్ణి వధించాను. వామనావతారం ధరించి నేను బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాను. ఎప్పుడెప్పుడు మనిషి ధర్మ మార్గాన్ని విస్మరిస్తాడో, ఎప్పుడైతే వాని హృదయంలో మానవతాభావం నశిస్తుందో, ప్రేమ స్థానంలో ప్రతీకారం, అలాగే కరుణ స్థానంలో అహంకారం జనిస్తాయో, రాజు తన ప్రజలపైనే దారుణాలు చేస్తాడో, సత్యానికంటే ఎక్కువగా అధికారంపై మోహం పెరుగుతుందో, అప్పుడు లోక కళ్యాణార్థం నేను జన్మిస్తుంటాను. నేను మరొకసారి అవతారాన్ని ధరించి ఈ లోకాన్ని సముద్ధరించవలసిన సమయం ఆసన్నమైంది. మీ దంపతులు ధర్మం కోసం అనేక బలిదానాలు చేసినవారు. మీ బాధలను చూసి స్వర్గంలోని దేవతలు కూడా శోకతప్తులైనారు. కానీ మీ ఉభయుల వలన ఈ లోకానికి ధర్మము అలాగే శాంతి అనే ప్రసాదం లభించగలదు. నేను స్వయంగా మీ పుత్రునిగా మారి మీ గర్భం నుండి జన్మిస్తాను మాత. ఈ శుభ సమయంలో నేను మీ గర్భంలోనికి నా సమస్త శక్తులతో సహా ప్రవేశించదలచాను. ఈ లోకానికంతటికీ ఆశీస్సులందించే విష్ణువు మీ ఆశీస్సుల కొరకు యాచిస్తున్నాడు. మీ పుత్రుని రూపంలో నన్ను స్వీకరించండి మాతా.